అకార్డింగ్ టు యూ టైం ఇంపార్టెంటా, డబ్బు ఇంపార్టెంటా, హెల్త్ ఇంపార్టెంటా? ఈ మూడిట్లో ఎప్పుడు అనే క్వశ్చన్ వేసి అప్పుడు అది ఏది ఇంపార్టెంట్ చెప్తానంటాను నేను. మీరు ఎంతో మందికి ఎన్నో విషయాల్లో ఇది అది అని చెప్తూ ఉంటారు కదా, మీలో మీరు ఏ అంశంలో ఇలా నేను ఉండకూడదు, కొంచెం చేంజ్ అవ్వాలి అనుకున్న విషయం ఏమైనా ఉందా? ఇప్పటికీ మొహమాటం అనే ఒక చిప్పు లోపల ఉంది. అయితే చాలామంది ఆ మనుషులందరూ ఒక్కటే, అందరూ ఈక్వలే, అది ఇది అని మాట్లాడతారు. కానీ మనం నిజంగా అందరికీ ఒకేలాంటి విలువ ఇస్తామా? కాదు. మన విలువని మనం ఎప్పుడు పెంచుకోవడానికి ట్రై చేయకూడదు. మన విలువ మనతో సంబంధం లేకుండా ఎదుటి వ్యక్తి ఇస్తూ ఉంటాడు. యూట్యూబర్ ప్రణీత్ని అరెస్ట్ చేశారు. అలాంటి ఏహ్యంగా బిహేవ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో అంటున్నారు. అయితే దాని మీద సినీ తారలు వచ్చి ఏంటిది అంటూ ఖండించారు. కొంతమంది నెటిజన్లు సినీ స్టార్స్ని ప్రశ్నిస్తున్నారు, మీరు చేసేదేంటి, మీరు పెట్టే సీన్లు ఏమిటి? అన్ని చోట ఈ దగులుబాజీతనం ఉంది, దాని మీద గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఆ ప్రణీత్ హనుమంత్ అనే వాళ్ళు చేసింది మాత్రం అతి దారుణమైనది, పాశవికమైనది, హేయమైనది. తెర మీద కాకుండా ఈ సొసైటీ నుండి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన వాళ్ళు ఎవరు? శోభన్ బాబు గారు. మీకు ఇష్టమైన ఛానల్, యూట్యూబ్ ఛానల్ అయినా టీవీ ఛానల్ అయినా? దీప డ్రాప్స్. ఓహో, సో స్వీట్ ఆఫ్ యూ. నమస్తే ఆకెళ్ళ గారు. నమస్తే. నమస్తే అండి. ఎప్పుడు ఐఏఎస్ కోచింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాం, మోటివేషనల్ స్పీచెస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు అసలు మీరేంటి, మీకు ఇష్టమైన విషయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని. డెఫినెట్లీ. అయితే ఫస్ట్ మోటివేషనల్ స్పీకర్ని చూడగానే నాకు అడగాలనిపించే క్వశ్చన్ అందరికీ ఉంటుంది డెఫినెట్గా. అసలు అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలంటారు చాలామంది. ఇంకొంతమంది అరే అలా ఉండకూడదు, బయటకు వచ్చేయాలి, లేకపోతే ఏదో ఒక రోజు బర్స్ట్ అవుతారు అంటారు. మీరేం చెప్తారు? ఈ కన్ఫ్యూజన్ని ఎలా క్లియర్ చేస్తారు? నేను ఏమంటానంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేయొద్దు, బ్యాలెన్స్ చేయంటాను. కంట్రోల్ అనేదేమో ఎక్స్టర్నల్, బ్యాలెన్స్ అనేదేమో ఇంటర్నల్. ఏ ఎమోషను లేకపోతే మనిషి కాడు. ఎమోషన్స్ ఎక్కువైతే ప్రమాదం, అసలు లేకపోతే కనుక జీవోత్సవంలా ఉంటాడు. చాలామంది తెలియని రహస్యం ఏంటంటే ఎమోషన్స్ అనేవి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ప్రేమ కూడా ఒక ఎమోషనే, కోపం కూడా ఒక ఎమోషనే. సో అందుకని మన జీవితంలో ఉండే ప్రతి ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఓకే. బ్యాలెన్స్ చేసుకోవడానికి కంట్రోల్కి నేను ఎప్పుడు సాధారణంగా చెప్పే ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక స్ప్రింగ్ని ఇలా నొక్కి పెట్టి ఉంచితే కనుక మనకి శక్తి ఉన్నంత వరకు నొక్కి ఉంచుతాం. ఏదో టైంలో చెయ్యి నెప్పెడితే టిక్కని తీసేస్తాము, అది టక్కన ఎగురుతుంది. అందుకని ఎమోషన్స్ ఎప్పుడు కూడా కంట్రోల్ చేయొద్దు, బ్యాలెన్స్ చేయడానికి నాకు తెలిసిన ఒకే ఒక సూత్రం ఏంటంటే అర్థం చేసుకునే గుణం పెంపొందింప చేసుకోవడం. అండర్స్టాండింగ్ అనేది మళ్ళీ రెండు రకాలు, ఒకటి నన్ను నిన్ను, అంతే. నన్ను అర్థం చేసుకోగలిగి ఉండాలి, అవతలి వ్యక్తి కోణంలో నుండి కూడా మనం చూడగలిగి అర్థం చేసుకోవాలి, అంతే. ఈ రెండింటినీ కనుక మనం చేసుకోగలిగితే ఏ ఎమోషన్ అయినా కానీ బ్యాలెన్స్ అయిపోతుంది. ఉదాహరణకి నాకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకుందాం. కోపం అనే ఎమోషన్ నేను కంట్రోల్ చేసుకుంటే కనుక దాన్ని తీసుకెళ్ళి, ఉదాహరణకి దీపం మీద నాకు కోపం వచ్చింది, నేనేమీ ఎక్స్ప్రెస్ చేయలేను, నా కర్మ అది. ఇప్పుడు ఏం చేయాలి? నేను దీన్ని తీసుకెళ్ళి ఇంకొకరి మీద డంప్ చేయాలి. ఈ డంప్ చేయడానికి ఎవరు దొరుకుతారు మనకంటే? మనకన్నా అమాయకులు దొరుకుతారు. మనకన్నా బలవంతుడి దగ్గరేమో చేతులు కట్టుకుంటాము, మనకన్నా బలహీనుడి దగ్గరేమో చెయ్యి ఎత్తుతాం. అందుకు నేనేమంటానంటే, అసలు ఈ దీపం మీద నాకు ఎందుకు కోపం రావాలి, ఓకే అని నన్ను విశ్లేషించుకొని ఆ మాత్రం ఎవరైనా తప్పు చేస్తారుగా, ఆ మాత్రం ఎవరైనా చేస్తారుగా, ఆ మాత్రం అని అనుకోగలిగితే నన్ను అర్థం చేసుకున్నాను, నిన్ను అర్థం చేసుకున్నాను ప్రతి సిచ్యుయేషన్లో కూడా. అందుకని మీకు రామ్ గోపాల్ వర్మ ఎమోషన్స్ గురించి, ముఖ్యంగా కోపం లాంటి గురించి అద్భుతమైన మాట చెప్తాడు. అదేంటంటే అసలు నువ్వు ఎదుటి వ్యక్తిని పట్టించుకోవడం మానే, పర్ఫెక్ట్ కదా. ఇది రెండు, ఎదుటి వ్యక్తిని నువ్వు జడ్జి చేయడం మానే. ఎదుటి వ్యక్తిని జడ్జి చేయడానికి ముందు నీ క్వాలిఫికేషన్ ఉందా లేదా చెక్ చేసుకో. అందుకని మనందరం ఏం చేస్తున్నామంటే అందరి పాపాలు ఏదో కౌంటింగ్ చేస్తాం చిత్రగుప్తుడి లాగా. అసలు పాపిస్తే మనం ఉన్నాడు.
సో అందుకే నేనైతే ఏమంటానంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నీకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే నిన్ను నువ్వు అర్థం చేసుకో, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకో. మనల్ని మనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మెచ్యూరిటీ జోన్లోకి వెళ్తాం. పరిణితమైన దృక్పథం అంటాం. మనం ఆలోచించగలిగిన శక్తి, అర్థం చేసుకోగలిగిన శక్తి ఎప్పుడైతే మనకు వచ్చిందో, మనం మెచ్యూరిటీ జోన్లోకి ఎప్పుడైతే వెళ్ళామో మనం ఫర్గివ్నెస్లోకి వెళ్తాం. మెహర్ బాబా అనే ఆయన, అవతార్ మెహర్ బాబా అత్యద్భుత మాట చెప్తారు. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అంటాడు. అందుకని దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. అందుకని మనిషితనంలోంచి కాస్త కోస్త ఆ కాస్త దైవగుణం అనే పెద్ద పదనైనా వాడకపోయినా మనల్ని మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటూ చిన్న చిన్న వాటిని క్షమిస్తూ సహిస్తూ ఉంటే నాకు తెలిసి ఏ ఎమోషన్స్ ఉండవు. ఆర్జీవి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఒకరోజు స్టేజ్ మీద మాట్లాడుతూ మేధావుల వర్గంలో స్థానం లేదు కానీ ఆర్జీవి చాలా తెలివైన వాడు, నాకు ఇష్టమైన వాడు అని చెప్పారు. ఎందుకు అట్లా చెప్పారు? అండ్ ఆయనతో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది కదా, ఆయన గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే రామ్ గోపాల్ వర్మ ఈ జనరేషన్కి కావలసిన అనేకమైన ఔషధాలని ఐ రిపీట్, రామ్ గోపాల్ వర్మ ఈ జనరేషన్కి కావలసిన అనేకమైన ఔషధాలని మెడికల్ షాప్లో కాకుండా వైన్ షాపులో అమ్ముతున్న వ్యక్తి. ఓకే, సింగిల్ స్టేట్మెంట్ సూపర్గా చెప్పారు. ఓకే, అందుకని అతని యొక్క ఆలోచన ధార చాలా అవసరం, కానీ అతను ఇస్తున్న విధానం వల్ల ఆ ధార పోతుంది. ఐ థింక్ దీప ఒక్క 4 నెలలు 5 నెలలు ఆగుదాం, తర్వాత నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇస్తాను. అప్పుడు ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని మీద 1 ఎపిసోడ్ చేద్దాం, ఓన్లీ ఆన్ ఆర్జీవి ధార, విచ్ ఈస్ వెరీ మచ్ యూజ్ఫుల్ టు ద జనరేషన్. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ బీయింగ్ డీవియేటెడ్. ఆ డీవియేషన్ కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, ఎప్పుడైనా ఆయన కలిసినప్పుడు ఏమన్నా చెప్పడానికి ట్రై చేశారా? చెప్పడం అనేది నేను ఎవరికి చెప్పను కాబట్టి, అంటే ప్రత్యేకంగా ఏదో చెప్పను కాబట్టి ఆర్జీవి కూడా ఎప్పుడు చెప్పింది ఏం లేదు. అది సలహాలు ఆయన ఎలాగో తీసుకోడు, అంతే కదా, క్లారిటీ ఉంది. నేను సలహాలు అన్న కానీ నేను ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏది ఇస్తే, ఏ క్యాప్సులింగ్లో ఇస్తే, ఏ దాన్ని ప్యాకేజీలో ఇస్తే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుందో ఆ ప్యాకేజీలో ఇవ్వడంలో మాత్రం నెంబర్ 1 నేను. సో అందుకని ఆర్జీవి గారికి 1-2 సందర్భాల్లో ఇట్లా అయితేనో అట్లా అయితేనో అని చెప్పిన సందర్భాలు ఉన్నమాట మాత్రం వాస్తవం. బట్ సలహా కాదు అది. ఒక ప్రాజెక్టు, ఒక డిస్కషను, ఒక ఎలిమెంటో, మనం ఇష్యూను డిస్కస్ చేస్తున్నప్పుడు ఇచ్చే ఒక ఎడిషనల్ ఇన్పుట్ అట్లా. ఓకే, అకార్డింగ్ టు యూ టైం ఇంపార్టెంటా, డబ్బు ఇంపార్టెంటా, హెల్త్ ఇంపార్టెంటా? నేనేమంటానంటే ఈ మూడిట్లో ఎప్పుడు అనే క్వశ్చన్ వేసి అప్పుడు అది ఏది ఇంపార్టెంట్ చెప్తానంటాను నేను. ఉదాహరణకి 20లో ఉన్న కుర్రాడు, 20ల వరకు ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ టైం ఎక్కువ ఇంపార్టెంట్. అంటే నీ యొక్క టైంని కనుక నువ్వు 20లో బాగా వినియోగించుకుంటే 60లో బాగుంటావు. అక్కడ మనీ కన్నా హెల్త్ కన్నా 30లకు వచ్చిన తర్వాత మనీ ఎక్కువ ఇంపార్టెంట్. మనీ సంపాదించాలి అంటే, బండి నడపాలి అంటే ఏది కావాలి అంటే పెట్రోల్ కావాలి, మనీ సంపాదించాలి అంటే టైం కావాలి. అందుని 30లకి 40లకి వచ్చినప్పుడు మనీని టైంని ఈక్వేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలగాలి. 40 దాటిన తర్వాత హెల్త్కి ప్రాధాన్యం ఇస్తూ మనీని టైంని కంట్రోల్ చేసుకోగలగాలి. అంటే ఇంకా చెప్పాలి అంటే కారుకి ఉన్న గేర్లు లాంటివి 3. మనం అప్పెక్కుతున్నప్పుడు 3rd గేరు 4th గేరు వెళ్ళకూడదు, ఫస్ట్ గేరే వెళ్ళాలి. మనం డౌన్లోకి వెళ్తున్నప్పుడు ఏ గేరు లేకపోయినా పర్లేదు, న్యూట్రల్లో పెట్టినా సరిపోతుంది. మనం ఎప్పుడు ఏ గేరు వాడాలని ఎలాగైతే వెహికల్ నడుపుతున్నప్పుడు అర్థం చేసుకుంటామో, లైఫ్లో కూడా టైంకి, మనీకి, మన యొక్క హెల్త్కి ఉన్న ఈక్వేషన్ అర్థం చేసుకోగలగాలి. నేనేమంటానంటే డే 1 నుంచి కూడా ఈ మూడింటిని సమానంగా చూసుకుంటే కనుక, తెలివిగా సమానంగా చూసుకుంటే 33 మొత్తం కలిపితే 99 అయింది. ఇంకో 1% ఒకసారి పక్కన పెడితే మనీని, టైంని
అలాగే హెల్త్ని ఏ ఏజ్లో 33 దాటినా పర్లేదు, 33 తక్కువైనా పర్లేదు అని చూసుకుంటూ వెళ్ళగలిగితే మంచి లైఫ్ అవుతుంది. హెల్త్ని పాడు చేసుకున్న వాళ్ళు మాత్రం అంటే చేతులారా, ఒక్కొక్కసారి హెల్త్ పాడవడం మన చేతిలో ఉండదు, జెనెటికల్ మన చేతిలో ఉండదు, మన హాబీస్తో హ్యాబిట్స్తో సంబంధం లేకుండా అప్పుడప్పుడు మనం కొన్ని డిసీజెస్కి లోన్ కావాల్సి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయలేం. ఈ రెండు మినహాయిస్తే ఒక్కొక్కసారి ప్రమాదాలు ఇతరతర వాటి వల్ల వీ హ్యావ్ టు సఫర్. ఇవి మినహాయిస్తే తప్ప మన చేతిలో ఉన్నంత వరకు హెల్త్ని పాడు చేసుకోకూడదు, మన చేతిలో ఉన్నంత వరకు టైంని కిల్ చేసుకోకూడదు, మన చేతిలో ఉన్నంత వరకు మనీని మనము దుర్వినియోగపరచకూడదు. ఓకే. అయితే మీ ఇంత లాంగ్ జర్నీలో ఒక బిహేవియర్, మీకు కూడా ఒక బిహేవియర్ ఒక ఏజ్లో ఉంటుంది, కొంత ఏజ్ పెరిగాక ఇంకొక బిహేవియర్ వచ్చి ఉంటుంది. మీరు ఎంతోమందికి ఎన్నో విషయాల్లో ఇది అది అని చెప్తూ ఉంటారు కదా, మీలో మీరు ఏ అంశంలో ఇలా నేను ఉండకూడదు, కొంచెం చేంజ్ అవ్వాలి అనుకున్న విషయం ఏమైనా ఉందా? కొన్నేమో ఎక్స్టర్నల్ ఉంటాయి, కొన్నేమో ఇంటర్నల్ ఉంటాయి. నేను రెండు చెప్తా. ఎక్స్టర్నల్లో ఎవరితో అయినా కానీ ఎప్పుడైనా కానీ నేను మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఇన్ ద బిగినింగ్ డేస్లో కొంచెం మొహమాటం ఉండేవాడిని. నాకు ఇప్పటికీ మొహమాటం అనే ఒక చిప్పు లోపల ఉంది. అది కట్ చేయడం అనేది నాకు తెలిసి కొంచెం కష్టమే. మొహమాటం అనే ఒక చిప్పు నాకు ఉండడం వల్ల డే వన్ లేదా బిగినింగ్ డేస్లో ఏమవుతుందంటే ఆ మొహమాటం అనే చిప్పు ఎక్కువ ఉంది. ఎక్కువ మొహమాట పడేవాడిని, ఆలోచించి మాట్లాడేవాడిని. ఎదుటి వ్యక్తి ఇలా అంటే ఏదైనా అనుకుంటారేమో అని అనుకునేవాడిని. ఒక ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు, ఒక స్టోరీ, సినిమా స్టోరీ చెప్పేటప్పుడు కావచ్చు, ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కావచ్చు, ఇంక్లూడింగ్ ఎనీథింగ్. ఒక 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 కాఫీ షాప్కి వెళ్ళి ఇడ్లీయో చపాతీయో మనం అంటే అంత మొహమాట ఉండేవాడిని. క్రమంగా తగ్గించుకున్నాను. అలాగే భయం బాగా పిరికివాడిని నేను. అవునా? ఒకప్పుడు తగ్గించుకున్నాను. బాగా కోపిష్టిని ఒకప్పుడు, ఇప్పుడు తగ్గించుకున్నాను. బాగా ఎమోషనల్ పర్సనాలిటీ నేను. మిగతావన్నీ నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు, కానీ ఎమోషనల్ పర్సనాలిటీ అవ్వడం వల్ల మాత్రం ఇబ్బంది పెట్టాయి. నేను క్వైట్ ఆపోజిట్ కలిగిన ఒక పెక్యులర్ ఏమంటే సైకాలజీ ఆర్ పర్సనాలిటీ కలిగిన వ్యక్తిని. మైట్ బి నేను జెమినేట్ కావడం అలా ఉండాలి. జూన్ 1 పుట్టాను కాబట్టి జెమినీస్కి ఉండే లక్షణాల్లో డ్యూయలిజం ఉంటుంది. అందుకు నాకు అన్ని డ్యూయలిజంలో ఉంటాయి. అందుకని ఓ పక్కనేమో విపరీతమైన ధైర్యం ఉంటే అదే సమయంలో విపరీతమైన భయం ఉండవచ్చు. ఓ పక్కన విపరీతమైన ప్రశాంతత ఉంటే ఇంకో పక్కన విపరీతమైన కోపం ఉండవచ్చు. ఒకసారి విపరీతమైన డబ్బు ఖర్చు పెడితే ఒకసారి విపరీతమైన పిసినారితనం ఉండవచ్చు. అంటే డ్యూయలిజం. ఈ రెండు క్వైట్ ఆపోజిట్ ఉండడం అనేది నాకు తెలిసి నా మొత్తం నేచర్లో నాకున్న ఒక వరం. ఎప్పుడైతే రెండు ఉన్నాయో బ్యాలెన్స్ అవ్వగలను. రెండు నాకు మాత్రమే తెలుస్తుంది ఎదుటి వ్యక్తికి కోపం ఎలా ఉంటుంది, ఎదుటి వ్యక్తికి భయం ఎలా ఉంటుంది, ఎదుటి వ్యక్తికి బాధ ఎలా ఉంటుందని. నేను నా యొక్క మొత్తం జీవిత క్రమంలో నేనేమంటానంటే ఇలాంటివన్నీ ఏవైతే మనం చెబుతామో, నెగిటివ్స్ అంటామా, ఎమోషన్స్ అంటామా, వీక్నెసెస్ అంటామా, వైసెస్ అంటామా, ఇవన్నీ మనకి తాళం లాంటివి. అంటే వెనకాల కట్టేసి ఉన్నాయి. తాళ్ళు కట్టేసి ఉన్నాయి కాబట్టి మనం అడుగులు ముందుకు వేయలేం. అందుకని తాళ్ళు కట్టి ఉన్నాయని కూడా తెలియదు చాలామందికి. అందుకే 60 వచ్చినా 70 వచ్చినా కూడా వాళ్ళు తమ యొక్క నెగిటివ్ని మార్చుకోలేరు. వాడు 60 ఏళ్ళు వచ్చిన వాడు కూడా కోపం అలాగే ఉంటుంది. 70 ఏళ్ళు వచ్చినా కూడా వాడికి అసూయ అలాగే ఉంటుంది. 80 ఏళ్ళు వచ్చినా కూడా వాడికి వదరబోతనం అంటే ఎక్కువగా మాట్లాడడం, అనవసరంగా మాట్లాడడం, ఇవన్నీ ఉంటాయి. నేను ఆ తాళ్ళు ఉన్నాయని గ్రహించి ఈ తాళ్ళు తీయడానికి కూడా మళ్ళీ ఈయన ఎవరు అని కాకుండా నాకే తాళ్ళు తీసుకోవడం తెలియడం అనేది నాకున్న ఒక అత్యద్భుతమైన నేచర్. అంటే కార్డియాలజిస్ట్కి హార్ట్ అటాక్ వస్తే ఇది హార్ట్ అటాక్ అని కార్డియాలజిస్ట్ గుర్తించి వెంటనే మెడిసిన్ వేసుకోవడం లాగా తాళ్ళు ఉన్నాయని తెలుసును, దాన్ని తీసుకోవడం తెలుసును, తీసుకుంటూ జర్నీ చేస్తూ ఉంటాము. చేసుకునే క్రమంలో ఎదుటి వ్యక్తి ఎవరికైనా కనుక ఆ తాళ్ళు ఉంటే కనుక అర్థం చేసుకోగలను, అర్థం చేసుకున్న దాన్ని చెప్పగలను. అందులో కొంచెం ఎదుటి వ్యక్తి ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళు వ్యాపారంలో బాగా ఏమంటుంది దాన్ని ఎక్సెల్ అవుతారా, రాజకీయాల్లో ఎక్సెల్ అవుతారా, సాఫ్ట్వేర్లో ఎక్సెల్ అవుతారా, టెక్నాలజీలో ఎక్సెల్ అవుతారా, టీచింగ్లో ఎక్సెల్ అవుతారా, అయితే ఏదైనా
వాళ్ళ యొక్క కోర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పట్టుకుని చెప్పగలను నేను. ఖచ్చితంగా పట్టుకుని చెప్పగలను. దానికి కారణం ఏంటి? అదేమీ అబ్రకదబ్ర ఇంద్రజాల మహేంద్రజాలాలు ఏం కాదు. నా జర్నీయే. నాకు ఇవాళ 50 ఏళ్ళు, అందులో మొదటి 10 ఏళ్ళు తీసేద్దాం. 13 ఏళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి నేను 10వ ఏట నుంచి పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. నా 13, 12 ఏట నుంచి డైరీ రాయడం మొదలుపెట్టా. అంటే నేను 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి డైరీ రాయడం మొదలుపెట్టా. ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర డైరీలు. స్టిల్ ఐఎమ్ హ్యావింగ్. అందుకని నాకు డైరీ రాయడం అలవాటు. అంటే ఇంట్రోస్పెక్షన్ నాకుంది. అంటే ఇంట్రోవర్ట్, లోపల గురించి ఆలోచించడం అని ఉంది. అందుకని ఎక్స్టర్నల్గా ఎదుటి వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు నాకున్న ఏ ఇనిబిలిటీస్, నన్ను ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని కంట్రోల్ చేయగలిగాను, బ్యాలెన్స్ చేయగలిగాను. లోపల ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శుద్ధి చేయగలిగాను. కొన్ని ఏజ్తో మాత్రమే వస్తాయి. 20 ఏజ్తో వచ్చే వాటిలో ప్రధానమైనది ఏంటి అంటే వ్యామోహం. ఒకదాని పట్ల వ్యామోహం అనేది ఏజ్ తోటి మాత్రమే తగ్గుతుందంటాను నేను. 20లో ఉన్న కుర్రాడికి అమ్మాయిలకి చూడొద్దురా అని చెప్పడానికి నాకు హక్కు లేదంటాను నేను. 20లో ఉన్న అబ్బాయిలకేసి అమ్మాయిలకేసి చూడకుండా, ఒక చిన్న రొమాంటిక్ నేచర్లోకి వెళ్లకుండా, అక్కడే 20లోనే వైరాగ్యం వచ్చేసి బైరాగుల్లో కలిసిపోయి శూన్యంలోకి చూస్తూ గడ్డాలు పెంచుకొని కాషాయం ధరించి ఉండాలని కోరుకోవడం తప్పు. 1 by 1 డే బై డే మనం ఎదుగుతున్న కొద్దీ, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. డే బై డే ఎప్పుడైతే మనల్ని మనం కడుక్కుంటామో అప్పుడు పెర్ఫెక్ట్ పర్సనాలిటీలోకి వెళ్తాం. పెర్ఫెక్ట్ పర్సనాలిటీ ఎప్పుడూ కూడా 90%, 10% ఎప్పుడు తప్పులు చేస్తాం. ఎవ్వరు ఇక్కడ పెర్ఫెక్ట్ నేచర్తో ఉంటారు. నాకు తెలిసి ట్రూ పెర్ఫెక్ట్ పర్సనాలిటీ ఎవరు అని అడిగితే డెడ్ బాడీ, శవం. ఎందుకంటే శవము ఏం పని చేయదు, అందుకని విమర్శలకు గురవ్వదు. చచ్చినోడిని ఇప్పుడు మనం పొగుడుతాం, అందుకని గొడవ లేదు, పొగడతలే ఉంటాయి, విమర్శలు ఉండవు. సో ఇలా అనుకున్నప్పుడు మనం జీవించి ఉన్నంత కాలం ఓ 10% ఖచ్చితంగా మనల్ని తిట్టేవాడు ఉంటాడని, మనల్ని మనమే తిట్టుకునే సందర్భాలు వస్తాయని, మనలో ఏదో ఒక నెగిటివ్ ఉంటుందని, మనలో ఏదో ఒక బలహీనత ఉంటుందని, మనం ఎక్కడో ఒక చోట 10%కి మాత్రం లొంగక తప్పదని తెలుసుకోవడం గొప్ప విజ్ఞత. కానీ ఆ 10% గోరికొచ్చిందా గుండెకొచ్చిందా అని ఆలోచించగలిగిన వాడు గొప్పవాడు. మన బాడీలో గోటికి ఏదైనా వచ్చింది అనుకుందాం, పెద్దగా నష్టం లేదు. మహా అయితే కట్ చేస్తాం, అది పెరిగినా కట్ చేస్తాం. ఇదే పెరుగుదల గుండె లోపల జరిగితే ఆపరేషన్ చేయాలి, అయితే పైకి పోవాలి. అందుకని నేనేమంటానంటే బలహీనతలైనా నెగిటివ్స్ అయినా ఏదైనా చెప్పండి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ 10%లో చిన్న ఉన్నా పర్లేదు. చిన్నవి ఉదాహరణకి కాఫీ. నేను కాఫీ టీలు తాగుతాను ఎక్కువగా. ఒకప్పుడు ఎక్కువ తాగేవాడిని, తర్వాత తగ్గించాను. ఇప్పుడు మొత్తం మానేశాను. నేను మానేయడం అనేదాన్ని నాకు యాక్చువల్గా ఇష్టమైంది ఏదంటే కాఫీ చాలా ఇష్టం నాకు. అందుకని చాలా ఇష్టమైన వాళ్ళతోటి నేను ఎప్పుడైనా టైం స్పెండ్ చేయాలనుకుంటే కనుక చెప్పే మొదటి మాట లెట్స్ హ్యావ్ వెరీ గుడ్ కాఫీ రా అంటాను. మానేశాను నేను కొంతకాలం, మళ్ళీ తాగుతా. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, ఇలాంటి చిన్నవి కాఫీ తాగినా పర్లేదు అనుకున్నాను. అదే మందు మానమని డాక్టర్ చెబితేనో, అది నీకు బలహీనత అవుతుంది నీకు అనిపిస్తానో. అసలు మామూలుగా బలహీనతకి డెఫినేషన్ ఏంటి, నెగిటివ్కి డెఫినేషన్ ఏంటి? ఏదైతే మనల్ని డామినేట్ చేసి మన వేకి అడ్డం పడుతుందో అది బలహీనత. 9ంటికో 10ంటికో 11ంటికో 12 చేయాల్సిన పనికి అడ్డుపడేదే బలహీనత. ఇప్పుడు మీరు లేదా నేను ఏదో పలానా టైం ఏదో ఎవరికో టైం ఇస్తారు, లేదు ఆ టైంకి 15, 20 నిమిషాలు 30 నిమిషాల గురించి కాదు, బట్ ఆ టైంకి వెళ్ళడానికి మార్నింగ్ ఉదాహరణకి మీరు 8 o'clock ఎవరికో టైం ఇచ్చారు అనుకుందాం. మార్నింగ్ 8 o'clock మీరు టైం ఇస్తే ఖచ్చితంగా మార్నింగ్ 4కో 4:30కో లేవాలి. యోగాను ఎక్సర్సైజులు ఇంకోటో చేయాలి. ఆ తర్వాత కాఫీయో టీయో టిఫిను, ఒకవేళ ఇంట్లో హౌస్ వైఫ్ అయితే కనుక మీరే వండుకోవాలి, పిల్లలకి పెట్టాలి, భర్తకి పెట్టాలి, అత్తమామలు కూడా ఉంటాయి వాళ్ళకి పెట్టాలి. ఇవన్నీ చేసుకుంటూ కార్ ఎక్కాలి, క్యాబ్ ఎక్కాలి, 8 కల్లా పలానా టైంకి వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో నువ్వు ఏ బలహీనతని చెప్పు, ఆ బలహీనత
నీ వేకి అడ్డం పడుతుంది. అదే ఒక అరగంట ఎక్కువ నిద్రపోయాం అనుకోండి, నిద్ర, ప్రాసెస్ అంతా లేట్ అయిపోతుంది. నిద్ర, రాత్రి ఎక్కువ మెలకుగా ఉండే తత్వం, అనవసరంగా యూట్యూబ్లో రీల్స్ షార్ట్స్ అదే మన ఇన్స్టాలోను చూసుకుంటూ ఆ చెత్త కోసం టైంని వేస్ట్ చేసి 1 గంటకో పడుకొని 5కి లేవలేక కుస్తీ పడడం. ఉదాహరణకి ఐస్ క్రీమ్ పడదనుకుందాం, ముందు రోజు మీ అబ్బాయో మీ అమ్మాయి, అంటే నేను మీ అంటే నువ్వని చెప్పట్లేదు, దీపాన్ని కాదు, హూ ఎవర్ ఇట్ మేబీ అని, ఆ అమ్మాయో అబ్బాయో అన్న అక్క ఎవరో ఐస్ క్రీమ్ తెస్తే తిని పొద్దున లేవలేక ఇబ్బంది పడి 8 o'clock వెళ్ళాల్సిన షూటింగో మీటింగో దానికి నీకు అడ్డం పడుతుంది. ఏదైనా చెప్పబ్బా, నిన్ను ప్రగతి పథంలోకి వెళ్లకుండా చేసేది ఏదైనా సరే అది బలహీనత అవుతుంది. అంతే. నేను బలహీనత ఇంతకన్నా పెద్ద నిర్వచనం మనం. మందు కొట్టడమా, సిగరెట్ కాల్చడమా, మరొకటా ఏది చెప్పు, నీ యొక్క ప్రగతికి అది అడ్డుపడుతోందా? కొన్ని అడ్డుపడ్డం అనేది దాని నేచర్ అయి ఉంటుంది కదా. ఉదాహరణకి మందు కొట్టడం, నేను మందు కొట్టడాన్ని సిగరెట్ కాల్చడాన్ని విపరీతంగా వ్యతిరేకిస్తాను. నేను విపరీతంగా వ్యతిరేకిస్తాను. డ్రగ్స్ లాంటి వాటిని జనజీవన స్రవంతిలో అందరము ఎలాగూ వ్యతిరేకిస్తాం కాబట్టి నేను వ్యతిరేకిస్తాను ఖచ్చితంగా. బట్ నేను సిగరెట్ అండ్ మందుని కూడా వ్యతిరేకిస్తాను. నేను ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అంటే, నా కళ్ళతో చూసా వాటికి బలహీనతలోకి పడిపోయి ఆ వ్యసనంలో ఉండిపోయి తమ జీవితాలనే పాడు చేసుకున్న వాళ్ళని చూశాను నేను. అందులో సిగరెట్ అన్నా మందన్నా చాలా కోపం. నేను ఒకప్పుడు కాల్చలేదా, ఒకప్పుడు మందు కొట్టలేదా అని అడగద్దు. చేశాను. తప్పే ఉంది? నేనేమంటున్నాను, ఇప్పటికైనా ఎప్పటికైనా నిన్నది అడ్డం పడినంత వరకు తప్పని అంటం లేదు, కానీ అడ్డం పడేంతలాగా అవుతుందో లేదో చెక్ చేసుకుంటున్నాను నేను. అండ్ నీ హెల్త్ని, నీకు సంబంధించిన వాటిని అది పాడు చేసినప్పుడు అది బలహీనత అవుతుంది కదా, వ్యసనమే అవుతుంది కదా, కుటుంబం నష్టపోతుంది కదా. ఇది నేను ఆలోచించమంటున్నాను. నేను 20లో ఉన్నప్పుడు ఒక సిగరెట్ ఒక మందో కొట్టానంటే 60లోనూ 50లో వచ్చినప్పుడు కూడా కొడతాను సార్ అంటే తప్పని చెప్పడం నా ఉద్దేశం. దీన్ని సైకాలజీలో అప్డేషన్ ఒక పదం వాడతారు. మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి కలిసింది, మీ ఇద్దరు చాలా ఏళ్ల తర్వాత కలిశారు. ఏమే నీకు గుర్తుందా దీప, ఆ రోజున ఇది 3వ తరగతిలో నా పెన్సిల్ కొట్టేశావు, నువ్వు ఇప్పటికీ దొంగతనాలు చేస్తున్నావా అని అడిగారు అనుకుందాం. ఎంత అసహ్యంగా ఉంటుంది. అది 3వ తరగతి, అప్పటికి మనకి మైండ్ మెచ్యూరిటీ ఉండదు. ఆ ఏజ్లో పెన్సిళ్ళు పెన్నులు కొట్టేయాలి, ఈ ఏజ్కి వచ్చేది కాదు. సో ఈ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అందులో 20లో నువ్వు ఎలా ఉన్నావు, 30లో ఎలా ఉన్నావు, 40లో ఎలా ఉన్నావు, 50లో ఎలా ఉన్నావు, 60లో ఎలా ఉండాలి అనే దానికి సంబంధించిన క్రమం జరుగుతుందా లేదా అనేది పాయింట్. దాని ఎవల్యూషన్ ఆఫ్ ద పర్సనాలిటీ అంటారు. రాత్రి ఎవ్వరు మారకూడదు కూడా. మారితే మళ్ళీ వెనక్కి యాక్టింగ్ రియాక్టింగ్ అవుతుంది, రేపటి రోజు మళ్ళీ వికటిస్తుంది. అందుకే నేను ఈ ప్రాసెస్లో ఒకటే చెప్తాను, నేను నీ మీద నువ్వు యుద్ధం చేయి, నీ మీద నువ్వు గెలుపొందు. పసిటి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వు గెలిచి యుద్ధం. అందుకే నా ఇన్నేళ్లలో నేను ఎవరి మీద యుద్ధం చేశానంటే నా మీద, ఎవరి మీద గెలిచాను అంటే నా మీద. నిన్నటి ఆకళ్ళ రాఘవేంద్ర మీద యుద్ధం చేసి ఇవాళ ఆకళ్ళ రాఘవేంద్ర మాత్రం గెలిచాడు. రైట్. మన పర్సనాలిటీని మనం బెటర్ చేసుకుంటూ వెళ్ళడమే గెలుపు. అంతకు మించి ఇంకేం లేదు. రైట్. అయితే చాలామంది ఆ మనుషులందరూ ఒక్కటే, అందరూ ఈక్వలే, అది ఇదని మాట్లాడతారు. కానీ మనం నిజంగా అందరికీ ఒకేలాంటి విలువిస్తామా? కాదు, ఇవ్వం. మీకు ఒకలాంటి విలువిస్తాను నేను, ఇంకొక పర్సన్ కనిపిస్తే ఇంకొకలాంటి విలువిస్తాం. అసలు మనిషి విలువ పెంచుకోవాలంటే ఏం చేయాలి? మనిషి విలువ పెంచుకోవడానికి యాక్చువల్గా 2 ఉన్నాయి. ముందు నేను రెండో చెప్తా. మన విలువని మనం పెంచుకోవడంతో సంబంధం లేదు, అసలు పక్కవాడు పెంచడంతో ఉంది. ఈ చేతిలో బంగారు బిస్కెట్ ఉంది, ఈ చేతిలో మామూలు పార్లే బిస్కెట్ ఉంది. ఈ రెండింటిని నేను నీకు ఇస్తే నువ్వు బంగారం బిస్కెట్ తీసుకుంటావు. 4 ఏళ్ళు కాబట్టి, కడుపు నిండింది ఫుడ్ కన్నా ఇది విలువైంది అని నాకు తెలుసు కాబట్టి, ఇదే తీసుకెళ్ళి నేను ఒక
చంటి పిల్లాడికి ఇస్తే ఆబ్వియస్గా పార్లే బిస్కెట్ తీసుకుంటాడు. ఆబ్వియస్. ఇప్పుడు బంగారం వాల్యూ లేదా? అందుని వస్తువు వాల్యూ ఇచ్చేవాడిని బట్టి ఉంటుంది, తీసుకునేవాడిని బట్టి కాదు, ఇంటర్నల్ బట్టి కాదు. అందు నేనేమంటానంటే మనకంటూ ఒకళ్ళు వాల్యూ ఇస్తున్నారంటే అది వాళ్ళ మంచితనం. మనకంటూ ఎవరైనా గౌరవిస్తున్నారంటే అది వాళ్ళ సంస్కారం. నేను అందుకని చాలా సభల్లో నన్ను బాగా ఎక్కువ ఓవర్వెల్మింగ్ అంటే మనం చాలా అంటే చాలా ఉద్రేకపడిన ఆనందం వచ్చిన సందర్భాలు కొన్ని ఉంటుంటాయి సభల్లో. సన్మానం అలా చేస్తారు యాక్చువల్గా. అలా జరిగినప్పుడు నేను చెప్తాను, మీరు నన్ను ఇష్టపడుతున్నారు, అభిమానపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు అంటే అది మీ సంస్కారం, మీ మంచితనం, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అంటాను. సో ఇది బంగారమా కాదా అనేది ఎదుటి వ్యక్తికి విలువ తెలియనప్పుడు దాని విలువ. అందుకని మన విలువని మనం ఎప్పుడు పెంచుకోవడానికి ట్రై చేయకూడదు. మన విలువ మనతో సంబంధం లేకుండా, ఐ రిపీట్, మనతో సంబంధం లేకుండా ఎదుటి వ్యక్తి ఇస్తూ ఉంటాడు. మీరు ఒక మంచి వీడియో చేయండి, చాలా ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అని మంచి వీడియో, సూర్య నమస్కారం ఎలా చేయాలను, ఒక మంచి పుస్తకాన్ని చదవండను, ఎప్పుడైనా ఆత్మవిశ్వాసం కోల్పోతే ఇదిగో ఇలా ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకోండాను, మీకు ఎప్పుడైనా భయం వస్తే ఇదిగో ఈ పుస్తకం చదివితే భయంలోంచి బయటపడతారనో ఈ సూత్రం వినండను, మంచి మాటని మీరు చెబుతూ ఒక వీడియో చేయండి. 300 వ్యూస్ వస్తాయి. ఎవరైనా ఒక అమ్మాయో అబ్బాయో ఒక నాన్ సెన్స్ అనిపించే ఒక పాట, కుర్చీ మడత పెడితే పాట, ఈ మధ్య కాలంలో ఇంత దిగజారుడు సాహిత్యం, ఇంత దిగజారుడు పాట అనిపించిందా పాట? ఖచ్చితంగా దిగజారుడు. అసలు ఈ దిగజారుడు తనం మీదనే మనం ఒక ఎపిసోడ్ చేయొచ్చు. అంటే మన సమాజంలో దిగజారుడు తనం అనేది అన్ని చోట్ల ఉంది. రీసెంట్గా మనం ఒక యూట్యూబర్ అరెస్ట్ విషయం చూస్తాం, కానీ అతను ఒక్కడే కాదు. కాకపోతే చెయ్యరాని, చెయ్యకూడని అత్యంత దారుణమైన, ఏహ్యమైన, అసహ్యమైన పని అతను చేసిన మాట నిజమే. కానీ అలాంటివి చేస్తున్న వాళ్ళు మన చుట్టూ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఒక పనికిమాలిన పాటకి, పనికిమాలిన డ్యాన్స్, ఐ రిపీట్ ఇట్, పనికిమాలిన ఎందుకంటానో కూడా చెప్తాను. పాటకి డ్యాన్స్ చేస్తూ ఒక ఎవరైనా వీడియో పెడితే, నేను స్త్రీ పురుష అనట్లేదు, నేను ఎవరైనా పెడితే 3 లక్షల వ్యూస్ వస్తాయి. ఇప్పుడు 300 వ్యూస్ తక్కువ వచ్చాయి, 3 లక్షల వ్యూస్ ఎక్కువ వచ్చాయి కదా అంటే దానికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నట్టా? ఉన్నట్టే. దానికి ఎప్పుడు ఫ్యాన్స్ ఉన్నట్టా? ఉన్నట్టే. అట్లీస్ట్ దాన్ని ఎక్కువ మంది చూసారా? చూసినట్టే. సో అందుకు నేను ఏమన్నా ఇందానే చెప్పాను, ఎదుటి వ్యక్తి ఇచ్చే గౌరవం, ఎదుటి వ్యక్తి ఇచ్చే అభిమానం, ఎదుటి వ్యక్తి ఇచ్చే రికగ్నిషను, ఎదుటి వ్యక్తి ఇచ్చే విలువ అతని సంస్కారాన్ని బట్టి ఉంటుంది, మనల్ని బట్టి ఉండదు. అందుకని మెడికల్ షాప్కి వెళ్తాం, వైన్ షాప్కి వెళ్తాం, దేని విలువ దాందే. ఇక్కడ విలువలు నేను ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి తన యొక్క సంస్కారాన్ని బట్టి ఇస్తాడని దీన్ని. అందులో నేను ఎవరైనా గౌరవించినా, అభిమానించినా, ప్రేమించినా, గొప్పవాడివన్నా ఆ మొత్తం అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో వేస్తాను నేను. నువ్వు నన్ను అలా గుర్తించావు, తిరగేద్దాం, ఆకలి రాగంతో వేస్ట్ ఫెలోరా, వాడంత దుర్మార్గుడు లేడు, వాడంత ఎన్ని పదాలు నువ్వు వాడు, అవన్నీ నీవే, నావి కావు. ఏ ఇద్దరి మధ్యనైనా ట్రాన్సాక్షన్స్ అనేవి ఆ ఇద్దరికి మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు పలానా వ్యక్తి నన్ను మోసగించాడు అని నేను నీతో చెప్తే నాకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి. 1, 2 నువ్వు మోసగించావరా అని అతనితో చెప్పడం. 2 అతను మోసగించాడని చెప్పి పోలీసులు చెప్పడం. 3 అతను మోసగించాడని మన ఇద్దరి మధ్యలో ఎవరైనా మధ్యవర్తి ఉంటే చెప్పడం, లేదా మధ్యవర్తిని తీసుకొచ్చి చెప్పడం. ఇన్ని అవకాశాలు నాకు ఉన్నా నేను వినియోగించుకోకుండా అతని గురించి నెగిటివ్గా చెబుతున్నానంటే అది నా కుసంస్కారమే అవుతుంది. సో అందులో కుసంస్కారము, సంస్కారాలను బట్టి మనకు విలువిస్తారనే క్లారిటీ మనకు వస్తే వాళ్ళెవరో ఇచ్చే విలువ మీద ఆధారపడద్దు. సరే, ఒక్క విషయం అనలైజ్ చేయండి. యూట్యూబర్ ప్రణీత్ని అరెస్ట్ చేశారు. అలాంటి ఏహ్యంగా బిహేవ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో అంటున్నారు. అయితే దాని మీద సినీ తారలు వచ్చి ఏంటిది అంటూ ఖండించారు. దేని మీద? ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో ఆ విషయం మీద, ఆయన కామెంట్ చేసిన విషయాల మీద. అయితే కొంతమంది నెటిజన్లు
సినీ స్టార్స్ని ప్రశ్నిస్తున్నారు, మీరు చేసేదేంటి, మీరు పెట్టే సీన్లు ఏమిటి, ఆ. మీ పాటలు ఏమిటి అంటూ. ఈ రెండు అంశాలని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి బండ బూతులు తిడుతున్నా రాజకీయ నాయకులు లేరా? ఆ బూతుల్ని స్టార్ గుర్తేసో వేయకుండానో థంబ్నెయిల్ పెడుతున్న ప్రైమ్ టీవీ ఛానల్స్ యూట్యూబ్స్ లేవా? అలాంటి వాటిని అతి దారుణంగా పెడుతున్న ఒక మామూలు చిన్న స్థాయి యూట్యూబర్స్ లేరా? మ్మ్. ప్రాంక్ పేరుతో అసభ్యకరమైన అసహ్యమైన కంటెంట్ని ఇస్తున్న వాళ్ళు లేరా? ఇలా చెప్పుకుంటూ వెళితే మ్మ్. మన సొసైటీ అంతా అన్ని రంగాల్లోనూ మ్మ్. ఒక ఇప్పుడు మనం మాట్లాడుతున్న లోయర్ లెవెల్ ఆఫ్ మ్మ్. ఏమంటామంటే సంస్కారాలు ఉన్నాయి. సినిమా వాళ్ళు అంతే, సినిమా కూడా అంతే, ఎక్కడైనా ఉంది ఇది. మ్మ్. నేనైతే ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉందంటాను నేను. నా దేవుడే గొప్ప అని అంటేను, మ్మ్. నీ దేవుడు చెడ్డ అని అంటేను, మ్మ్. అది నా దృష్టిలో లోపాయికరతనమే. కాకపోతే ప్రతి యుద్ధానికి అర్థం ఉండాలి, మ్మ్. ప్రతి మాటకి పరమార్థం ఉండాలి. మ్మ్. ఇక్కడ లాజిక్ చెప్పాలి. నేను మామూలు స్పీచెస్లో, మ్మ్. కాలేజీల్లో, కంపెనీస్లో, నేను దాదాపు రియల్ ఎస్టేట్ కంపెనీలకి వెళ్తాను, ఆధ్యాత్మిక సభలకి వెళ్తాను, సాహిత్య సభలకి వెళ్తాను, కాలేజీలకి వెళ్తాను, స్కూళ్ళకి వెళ్తాను. అవును. ఈ వీటిల్లో కొన్ని పదాలు దీని తసదియ, మ్మ్. గాడిద గుడ్డేం కాదు, ఇట్లాంటివి కొన్ని పదాలని వాడతాను నేను. మ్మ్. నాకు తెలిసి ఒక 1 year అయింది, నేను ఒక శపథం పట్టాను, ఒక ఓత్ నాకు నేను పెట్టుకున్నాను, ఈ పదాలు తగ్గించాలని. మీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎగ్జాక్ట్. అవతలి అది వాళ్ళు. ఎందుకు అని అడిగితే, ఈ సమాజంలో జరుగుతున్న ఇన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్లో ఇంత దారుణమైన పదజాలాన్ని వాడేస్తూ మొత్తం ప్రతి చోట కూడా వాడుతున్నాడు కాబట్టి నేను కూడా వాడాలి, నేను వాడకపోతే ఎలాగా అనే రోజుల్లో మ్మ్. ఖచ్చితంగా నేను కూడా వాడితే నేను చెప్పడానికి హక్కు లేదేమో, లేదా నేను కూడా అదే తప్పు చేస్తున్నాను కదా. అందుకని బురదని కడగడానికి బురదని పట్టుకోకూడదు, మంచినీళ్ళు పట్టుకోవాలి. మ్మ్. వ్యవస్థని మార్చడానికి వ్యవస్థలోకి వెళ్ళకూడదు, వ్యవస్థ బయట ఉండాలి. మ్మ్. మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, బస్సు ఆగిపోయింది, మ్మ్. డ్రైవరు కండక్టర్ అన్నారు, లోపల 30 మంది ఉన్నారు, అన్న అయిపోయిందన్న తొయ్యాలి అన్నారు. మ్మ్. సో అందరూ కూర్చున్నారు కదా, లోపల కూర్చుని తోస్తామా? మ్మ్. బయటికి వెళ్ళి తోస్తాం. వ్యవస్థను మార్చాలి అనుకున్న మ్మ్. ఎవరైనా సరే, ఇది నేను మరి మీరు ఇలా చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు, నేను చెప్పండి. జేడి లక్ష్మణ్ గారితో జయప్రకాష్ నారాయణ గారితో కూడా అన్న మాట ఇది. మ్మ్. ఐ థింక్ ఆ రోజు ఆ వీడియో కూడా ఇద్దరు ఐఏఎస్లతో చెప్పారా? ఒక ఐఏఎస్ ఒక ఒక ఐపీఎస్ ఐపీఎస్. ఓకే. చెప్పాను. అది కూడా ఒక సభలో చెప్పేశాను యాక్చువల్గా. ఐ థింక్ ఆ సభలో వీడియో కూడా మరి యూట్యూబ్లో పెట్టారు లేదో గుర్తులేదు, కానీ మొత్తం మీద మ్మ్. మ్మ్. నేనేం చెప్పానంటే, సార్ రాజకీయాలు మార్చాలనుకుంటే రాజకీయాల్లోకి వెళ్ళకండి అన్నాను. ఓహో. అదే ఇంత కళాఖండిగా స్నేహితుడితో మాట్లాడి చెప్పలేదు, కానీ ఆత్మీయులు ఇద్దరు నాకు. మ్మ్. అంటే చనువుతోటి నేను ఏదైనా చెప్పగలిగేంత సాన్నిహిత్యం ఉంది. మ్మ్. అందుకని నేను అన్నాను, అదే సార్ వ్యవస్థలోకి వెళ్లకుండా బయట ఉంటేనే చేయగలం సార్. మ్మ్. కానీ వెళ్ళొద్దని నేను చెప్పను కదా, ఎవరిష్టం వాళ్ళది, అదే తప్పేముంది. మ్మ్. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, నేను కూడా తప్పుడు మాటలో నేను కూడా అలా అని చెప్పి అదేంటి ఇప్పుడు నాదే 3 సంవత్సరాల తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఎవరైనా, అంటే 30 ఏళ్ళ కిందట 3 సంవత్సరాల కిందట నన్ను నా స్పీచ్ చూసి ఇవాళ జడ్జ్ చేస్తే నేను చేయలేను. అది ఇప్పుడు కదా రియలైజేషన్. లేదా దీనికి కూడా కామెంట్ చేసి అవునా దీనికి మారిపోయావా ఇప్పుడు తెలిసిందా నీకు అంటే, ఎప్పటికైనా తెలిసింది కదా, ఎప్పటికైనా తిరిగడం కదా లైఫ్ అంటే. మొన్న తప్పు చేసావు, అందులో ఎప్పుడు కూడా దొంగతనానికి సంబంధించి అత్యద్భుతమైన మాట చెప్తాను నేను. ఏ తనమైనా దొంగతనం కావచ్చు, దానికి ఎనీ తప్పుడు పనికి నేను చాలా సింపుల్ ఈక్వేషన్ చెప్తాను. ఒకసారి చేస్తే పొరపాటు, అనుకోకుండా చేస్తే గ్రహపాటు, ప్రతిరోజు చేస్తే అలవాటు. గ్రహపాటుని అర్థం చేసుకుని అది అలవాటుగా మారకుండా పొరపాటుని గుర్తించి అందులోంచి బయటపడ్డవాడు విజ్ఞానవంతుడు, విజ్ఞత కలిగినవాడు.
సో అందుకు నువ్వైనా నేనైనా ఎవరైనా తప్పులు చేయకుండా ఎందుకుంటాం. 2 తప్పులు కూడా అందరూ అన్ని దాంట్లోనూ చెయ్యం, కొంతమంది కొన్ని దాంట్లో చేస్తారు. అలాగే అన్ని చోట్ల మనకి 10కి 10 మార్కులు పడవు. చిన్నప్పుడు మన సబ్జెక్టు లాగా 10th క్లాస్లో అన్నిటికీ 100కి 100 రావు. వస్తే ఓకే, మంచిదేలే. అంతే. దీప అనే నువ్వు మీ ఇంట్లో చాలా మంచి అమ్మాయి అండి అని మీ ఫాదరో మదరో అనుకుంటున్నారంటే, మీకు బ్రదరో సిస్టరో ఉంటే మా చెల్లాయి అనుకోవచ్చుగా. అవును. కోడలైన తర్వాత అత్తగారికి అంత మంచి కోడలు అనిపించుకోకపోవచ్చు కదా, గుడ్ నైబర్ అనిపించుకోకపోవచ్చు కదా, గుడ్ ఎంప్లాయీ అనిపించుకోవచ్చు కదా, గుడ్ ఎంప్లాయర్ అనిపించుకోకపోవచ్చు కదా. ఎక్కడో ఒక చోట మనకి 100కి 100 మార్కులు పడవు. కరెక్ట్. కానీ ఉన్నంతలో అన్నీ కలిపితే మాత్రం అగ్రిగేట్ మార్క్స్లో 60 అయితే ఫస్ట్ క్లాసు, ఏదో 70 డిస్టింక్షను, అందరికన్నా అగ్రిగేట్లో హైయెస్ట్ వస్తే కనుక టాపర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. అందులో అన్ని చోట్ల పెర్ఫెక్ట్ కాదు. అందుకే నేను నాకు సంబంధం చెప్తున్నాను, నా భాషని మార్చుకోవాలనుకున్నాను నేను. ఒకసారి కాకినాడ దగ్గర అనపర్తి అని ఊరుంది. అక్కడ ఒక సాంస్కృతిక సంస్థ వారు ప్రతి ఏడాది జనవరి మాసంలో వాళ్ళు ఏం చేస్తారంటే అందరి చేత మంచి మంచి కార్యక్రమాలు పెట్టిస్తారు. చాగంటి కోటేశ్వర గారు, గరికపాటి నరసింహారావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇలాంటి వారు. అక్కడ నాది ఒకసారి నన్ను అడిగారు స్పీచ్. నేను చెప్పాను వాళ్ళకి, సార్ నేను భాషని వాడేటప్పుడు సినిమాటిక్ డైలాగ్స్ కొంచెం అంటే అన్పార్లమెంటరీగా అనిపించే, సభా మర్యాద అనిపించేవి మాట్లాడతాను నేను. సరే అవి నిజం కావు, అంతకన్నా దారుణంగా మాట్లాడేది ఉన్నాయి. నా ఉద్దేశం అంటే సినిమా డైలాగ్స్, ఇందని చెప్పిన గాడిద గుడ్డు లేకపోతే ఇంకొకటి అలాంటి పదాలు, లేకపోతే కనుక కొంచెం దీంతో సది అలాంటివి ఇలా అన్నప్పుడు, లేదు పర్లేదండి యూత్ కూడా వస్తారు అందరూ వస్తారు అప్పుడు నేను అన్నాను, లేదండి ఇది ఒక పవిత్రమైన అది ఆల్రెడీ చాగంటి గారు ఇంకొకళ్ళు వస్తున్నారంటే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ భాష, నేను వాళ్ళని ఈ భాష పరంగానో ఇతరత్రా పరంగానో ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను. వెంటనే మనం ఏమనుకుంటామంటే మొత్తం ఆయన ఫిలాసఫీని అంతటినీ నేను కొనియాడుతున్నానేమో అనుకుంటారు. చాలామంది తెలియదు ఆ విషయం. ఒక సెక్టార్లో మాత్రమే మనం చెబుతాం, అక్కడ చాలామంది అన్నింటికీ అనుకుంటారు. అలా నేను అక్కడ ఆ భాష మాట్లాడే వాళ్ళ మధ్యలో నేను కనుక ఏదో మాట్లాడితే రేపటి రోజున కింద కూర్చున్న వాళ్ళల్లో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు, గత 15 ఏళ్ళుగా మీకు వస్తున్న వాళ్ళు, ఇవాళ మీరు ఏదో యూత్ని అట్రాక్ట్ చేసిందని పిలిచి వాడు వస్తాడో రా తెలీదు, వచ్చిన గంట వింటాడో లే తెలీదు, విన్నా మిమ్మల్ని పొగుడుతాడో లే తెలీదు, వాడి కోసం నేను సినిమా మాటలు మాట్లాడి డైలాగులు వేసి కుర్చీ మడత పెడితే ఇలాంటి పనికి మాలమని చెప్పి ఆ చివరికి ఈ 70 ఎప్పుడు రెగ్యులర్గా మీకు వచ్చే కస్టమర్ 70 వాళ్ళు 60 వాళ్ళు వాళ్ళ చేత ఇట్లు తినకండి. మీకు 2 ఆప్షన్స్, ఒకటి నన్ను వదిలేయండి, లేదా నేను ఇలాంటి పదం వాడకుండా నేను సభను రంజింపజేయాలి. అది గంటన్నరసేపు మాట్లాడాలి. గంటన్నరసేపు మాట్లాడితే వర్కౌట్ కాదు అది. నేను ఇంగ్లీష్ పదాలు వాడకుండా, సినిమాటిక్ డైలాగ్స్ వేయకుండా, వాళ్ళని రెచ్చగొట్టకుండా, వాళ్ళ భాషలో మాట్లాడకుండా, వాళ్ళ యాసలోకి వెళ్లకుండా, వాళ్ళ గుండెల్లోకి నేను వెళ్ళడం సాధ్యం కాదు. అందుకే నేను ఏమన్నానంటే 1.5 అవర్ కాదు, 1/2 an hour ఇవ్వండి. ముందు వెనక ఏం పెట్టుకోండి, 1/2 an hour ఆ మాత్రం మేనేజ్ చేయొచ్చు. దట్టు నన్ను పిలిచేది ఇప్పుడు కూడా మోటివేషనల్ స్పీకర్. మిగతా వాళ్ళకి మాకు చిన్న తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క హీరో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆడియన్స్. అలా మనం కూడా ఇక్కడ ఆడియన్స్ అనే పదం వచ్చింది కాబట్టి సరదాగా చెబుతాను. చాలామందికి తెలియదు ఏంటంటే ఆడియన్స్ అనేదేమో ప్లోరల్, బహువచనం, దానికి ఆడియన్ అనేదేమో సింగులర్ అనుకుంటారు. కాదు, ఆడియన్స్ అనేదేమో సింగులర్, ఆడియన్సెస్ అనేదేమో ప్లోరల్. చాలామందికి తెలియదు అది. డిక్షనరీ చూసి చెబుతున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. అందుకని అనుకుంటాడు ఆడియన్స్ అన్నాను నేను, ప్రేక్షకుడు అనే అదే అర్థం అక్కడ. అయితే పాయింట్ ఒక్కొక్కరి నుంచి ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకనే చిరంజీవి నుంచి రుద్రవీణని ఎక్స్పెక్ట్ చేయలేదు, చిరంజీవి నుంచి స్వయం కృషి ఎక్స్పెక్ట్ చేయలేదు, చిరంజీవి నుంచి ఆపద్బాంధవుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుని ఈ సినిమాలన్నీ అంతగా ఆడలేదు. చిరంజీవి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమిటి అంటే ఘరానా దొంగ, ముఠామేస్త్రి, ఘరానా బుల్లోడు, ఏదో అల్లుడు, రౌడీ అల్లుడు, ఫైటింగ్లు ఎక్స్పెక్ట్ చేశారు. ప్రేక్షకులు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఆడియన్స్ కానీ ఆర్గనైజర్లు కానీ నేను అటు ఇటు తిరిగి మాట్లాడతాను,
కొంచెం చాలా ఎమోషన్గా మాట్లాడతాను, నేను చాలా డ్రమటిక్గా మాట్లాడతాను, నేను కొన్ని ఉదాహరణలు అటు ఇటు తీసుకుంటూ సినిమాల్లోంచో లేదా నిత్య జీవితంలో తీసుకుంటూ మాట్లాడతాను, నేను ఒక వాయిస్ మాడ్యులేషన్తో మాట్లాడతాను, నేను ఒక సినిమాని చూపిస్తాను, బాడీ లాంగ్వేజ్ని వాడతాను, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి నన్ను పిలుస్తారు. నేను అవన్నీ ఇవ్వాల్సిందే, ఇవ్వక తప్పదు. ఓకే. ఈ క్రమంలో నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే అవి ఇవ్వలేను, కష్టం. అందుకని అరగంట మాట్లాడతా అని చెప్పాను. కానీ నాకు అనిపించింది చూద్దాం అని నేను కంటెంట్ మాత్రం 1.5 అవర్కి ప్రిపేర్ అయ్యా. ఓకే. ఆ వీడియో ఎప్పుడైనా చూడండి, మీకు లింక్ పంపిస్తాను. డెఫినెట్గా ఒక్క ఆంగ్ల పదం, అది ఒకసారి ఒక్క సినిమా పదం లేకుండా, అది కూడా ఒకే ఒక చోట వాడాను. శంకరాభరణం సినిమా. శంకరాభరణం సినిమాలో మరుగేలరా ఓ రాఘవ లాంటివో, లేకపోతే కనుక ఒక అన్నమయ్యదో, క్షేత్రయ్యదో, త్యాగయ్యదో, రామదాసుదో ఒక సంకీర్తన వచ్చినప్పుడు, ఈ ముత్తుస్వామి దీక్షితార్ లాంటివి వచ్చినప్పుడు నేను దానికోసం వాడాను. పైగా అది సంగీత సాహిత్య సభలకు సంబంధించిన తోటి నేను శంకరాభరణ సినిమా వాడడం తప్పు కాదు, అది సినిమా లెక్కలోకి రాదు. అది మినహాయిస్తే నేనేం వాడలేదు. వేదాల గురించి మాట్లాడాను, ఉపనిషత్తులు మాట్లాడాను, పురాణాలు మాట్లాడాను, కానీ నిత్య జీవితానికి ఉపయోగపడేలా మాట్లాడాను. సో నా కంటెంటు, నా డెలివరీ, నా లాంగ్వేజ్, నా బాడీ లాంగ్వేజ్, నా ఎమోషన్సే. అంటే చిరంజీవి సినిమా రుద్రవేణి హిట్ చేయడం లాగా, అంటే అది కూడా సూపర్ హిట్, ఇంద్ర సినిమా రేంజ్ హిట్ చేశాను నేను. అందుకని నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన మీద మనం ఎన్ని కంట్రోల్ వేసుకున్నాం అన్నది పాయింట్. అందుని ఒక ఎపిసోడ్ ప్రత్యేకంగా చేద్దాం. అన్ని చోట ఈ విధమైన దగులుబాజీతనం ఉంది, దాని మీద గొంతెత్తాల్సిన అవసరం ఉంది. కాదు, వీటన్నింటికన్నా అతి దారుణం మాత్రం మొన్న ఆ ప్రణీత్ హనుమంత్ అనే వాళ్ళు చేసింది మాత్రం అతి దారుణమైనది, పాశవికమైనది, హేయమైనది. ఎందుకంటే అంటే అది చాలా వాళ్ళు చాలా సింపుల్ విషయం లాగా, ఒక జోక్ లాగా, అంటే మీరు ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు. ఆ వీడియో చూస్తే చాలా క్యాజువల్ గా, అది పెద్ద తప్పు అన్నట్టు డీప్ గా మాట్లాడడం అదేం లేదు, చాలా క్యాజువల్ గా ఇది మామూలు విషయం అన్నట్టుగా జోక్ వేసేస్తున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళకి ఓకే, వాళ్ళే కాదు, వాళ్ళ సమాజం అంతా అలాగే ఉంది. మీరు ఫస్ట్ పాయింట్, వాళ్ళు చేసింది తప్పు, అందులో సందేహమే లేదు. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నాం? వాళ్ళకి ఒక పోలీసు కేసు, అరెస్టు, కొంతకాలం తర్వాత బెయిల్, మళ్ళీ వీడియోస్ వస్తే మళ్ళీ వీడియోస్ మామూలే, ఇవన్నీ మామూలే. రూట్ కాజ్ని ఎవరు చూడం. రూట్ కాజ్ మన సొసైటీలో ఉంది. మన సొసైటీ ఇవాళ అతి ప్రధానమైన ఒక ప్రమాదంలో ఉంది. అంటే సింపుల్ చెప్తాను, ఎదుటి వ్యక్తిని మనిషిగా చూడడం మానేసిన తనంలో ఉన్నాం మనం. ఎదుటి వస్తువుని, అది మొక్క అయితే, జంతువు అయితే, వస్తువు అయితే, దానిలా చూసే తత్వంలో ఇవాళ మనం లేం. చిన్న ఉదాహరణ చెప్పి కొంచెం ఎలాబరేట్ చేస్తాను, భయంగా ఉంది, తర్వాత మీకు కావాలి ఎడిటింగ్ చేసుకోండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లవాడు తన యొక్క స్కూల్ బ్యాగ్ని అలా విసిరాడంటే, పుస్తకాలు ఇలా విసిరాడంటే, పెన్నులు అలా విసిరాడంటే, తన టిఫిన్ క్యారేజ్ అలా విసిరాడంటే, నా దృష్టిలో అతను కూడా ఈ ప్రణీత్ హనుమంతు సమానమే. మాట ఇష్టం వచ్చేట్టు వాడేస్తున్నామంటే వాళ్ళతో సమానమే. పాట ఏది పడితే అది రాసేస్తున్నాం, వినేస్తున్నాం, చూసేస్తున్నాం, డైరెక్షన్ చేసేస్తున్నాం, జనానికి ఇచ్చేస్తున్నామంటే ప్రణీత్ హనుమంతు సమానమే. అందుకని అన్ని చోట్ల ఉంది, ప్రతి చోట ఉంది. ఇప్పుడు ఇది ఎదుటి వ్యక్తిని, ఐ రిపీట్, ఎదుటి వ్యక్తిని గౌరవించే స్థాయి అనే పదం వాడలేదు నేను. మనిషిని మనిషిగా చూడడం, వస్తువుని వస్తువుగా చూడడం అనేది లేదు ఇవాళ. ఇప్పుడు మామూలుగా మీరు వీధిలో వెళ్తున్న కుక్కని, మీరంటే ప్రతిసారి మిమ్మల్ని ఉదాహరణ కాదు ఉద్దేశం, ఎవరైనా కుక్కను కొట్టామనుకుందాం, అది కేసు అవుతుంది, అది ఇట్స్ రాంగ్. అందుకే కదా సినిమాలో ఫస్ట్ డిస్క్లైమర్ వస్తుంది కదా, అంటే ఒక జంతువు పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో చట్టం చెప్పాల్సి వస్తుంది ఇవాళ. నేను మాట్లాడుతున్న దాని గురించి. అంటే జంతువుతో నువ్వు ఎలా ప్రవర్తించాలో మనిషికి చెప్పాల్సిన పరిస్థితి, చేయకపోతే నేను శిక్షిస్తాననే పరిస్థితిలో ఉన్నామంటే అంతకన్నా దౌర్భాగ్యపరమైన ఏముంటుంది. అలాగే మొక్కలు రోడ్డు మీద, నేను ఎంత బాధపడతానంటే,
రోడ్డు పక్కన నేను ఒకసారి కాలేజీకి వెళ్ళా, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళా. సో ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు నేను చీఫ్ గెస్ట్ కాబట్టి ఆబ్వియస్గా నాకు ఒక మంచి హడావుడి ఉంటుంది. కరెక్ట్. అయితే ఆ వెల్కమ్తో రోజున తీసుకెళ్తాం. ఒక ఒక కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని కాలేజీలో మనం పట్టించుకోరు, అది కూడా చెప్పాలి. ఓహో. ఎందుకు అంటే కారణం ఏదైనప్పటికీ బహుశా మేనేజ్మెంట్ పిలవకుండా లెక్చరర్ పిలవకుండా స్టూడెంట్ పాప ఏదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్. ఏదో ఒక మొత్తం మీద ఆ రోజు నేను లోపలికి వెళ్తున్నాను, ఎవడు పట్టించుకోవట్లే. నేను వస్తున్నానని ఎవరు అడగలేదు, నేను వస్తానని ఎవరు అంటే ఒక చిన్న నేను దాన్ని పట్టించుకోను, పెద్ద ఏమో అంతా ఇదేం కాదు, నాకు చాలా ఇష్టం కూడా. ఫ్రాంక్గా చెప్పాలి అంటే నేను కాలేజీలకు వెళ్తున్నప్పుడు నన్ను వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా సమస్యకి వెళ్ళినప్పుడు కానీ, సార్ మీరు ఎంటర్ అవుతుంటే చెప్పండి సార్, 5 minutes ముందు చెప్పండి సార్, మేము వస్తాం. నేను 5 minutes ముందు చెప్పను, నేను ఎంటర్ అయిపోతాను. ఎందుకంటే నాకు ఆ భయం, మనం లోపలికి వెళ్తుంటే చాలా అదేమవుతుందంటే తెలియని ఒక బాధ్యతని, తెలియని ఒక భయాన్ని మీద పెడుతుంది. మంచం మీద పడుకున్నాడు కింద పడతాడు, నేల మీద పడుకున్నాడు పడ్డాడు. ఇంద్ర సినిమా విజయోత్సవ సభలో విజయవాడలో చిరంజీవి చెప్పిన మాట ఇది. నేను వెళ్ళాను కాబట్టి రిపోర్టింగ్లో నాకు తెలిసిన గుర్తు. సో అందుకని కింద పడ్డా. అందులో ఎప్పుడు కూడా సింపుల్గా వెళ్తే హాయిగా ఉంటుంది. మనల్ని పరిచయం చేసి ఇప్పుడు సార్ వస్తారని సాంగ్ వేసి ఎరగదీస్తారు ఇలాంటి అది కాకపోతే ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మనకు కష్టం అవుతుంది. అవును. అదే కనుక మామూలు క్యాజువల్గా వస్తారండి మాట్లాడతారండి అంటే కనుక మన పెర్ఫార్మెన్స్ తోటి చూపిద్దాం. అంటే నా దృష్టిలో పెర్ఫార్మెన్స్ లేనోడు పబ్లిసిటీ ఇస్తాడు, కంటెంట్ లేనోడు కట్అవుట్ పెట్టుకుంటాడు. దిస్ ఈజ్ ఆల్ ఐ రిపీట్, ఐ బిలీవ్. సో అందుకని నేను వెళ్తుంటే ముగ్గురు నలుగురు నమ్మవు దీప, చెత్త పక్కనే ఉంది ఇంజనీరింగ్ కాలేజీలో, అంటే దుర్గంధం వచ్చేంత చెత్త. నేను దాటుతుంటే నేను ఆగా. కాలేజీకి ఎంటర్ అయ్యాం కాబట్టి నేను 20 కన్నా ఎలాగో వెళ్ళాను, మెల్లగా వెళ్తాం కదా కాలేజీ ఎంటర్ అయ్యాం కాబట్టి. నేను ముందుకు ఆగాను. నేను ఆగి మీరు ఈ కాలేజ్ స్టూడెంట్స్ అని అడిగాను. నేను ఎస్ సార్ అన్నారు వాళ్ళు. అన్న ఇక్కడ ఇంత దారుణంగా చెత్త ఉంది, అరే ఆ చెత్త పక్కనే మీ ముగ్గురు మాట్లాడేసుకుంటున్నారు, ఆర్ యూ నాట్ అషేమ్డ్ అని అడిగాను. అంటే వాళ్ళు హర్ట్ అవ్వకుండా అడిగాను. తమ్ముడు ఏంటిది ఇలాగా అన్నట్టుగానే. వాళ్ళు నన్ను అన్న మాట ఆశ్చర్యపోతారు, మీరు చెప్పమంటారా? మీకెందుకు, హూ ఆర్ యూ టు టెల్ అన్నారు. నేనేం చేశానంటే అన్న మీ కాలేజీకి వచ్చాను, మా అమ్మాయిని జాయిన్ చేయడానికి క్యాజువల్గా వచ్చానులే, కాకపోతే ఏంటంటే ఎలాగూ హూ ఆర్ యూ అని మీరు అడిగారు కదా, ఓకే నేను కూడా సేమ్ అడుగుతాను హూ ఆర్ యూ అని, మీరు మీ పేర్లు చెప్పగలరా అని. వాళ్ళు ఉక్రోషంలో వాళ్ళ పేర్లు అదే క్లాస్ చెప్పారు. నేను లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ గారు చెప్పాను, వాళ్ళ ముగ్గురిని మాత్రమే కలవాలనుకుంటున్నానండి అని. రప్పించారు ఆయన, సభలో కూర్చోబెట్టారు ఆయన. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, మన పక్కన చెత్తన్నా కూడా పక్కనే నిలబడి మాట్లాడేసుకునే అంత దౌర్భాగ్యకర పరిస్థితులు ఎందుకు ఉండాలి? మనం మన కాలేజీని, మన ఊరిని, మన ఇంటిని ఏదీ కాదబ్బా, తన రూముని తాను సరిగ్గా శుభ్రంగా ఉంచుకోని వాళ్ళు కూడా ఈ దేశానికి నష్టమే. నేను చాలా బలంగా చెప్తాను ఇలాంటివి. ఒక వ్యక్తి కనుక చాలామంది ఏమంటారంటే నేను ఇలా ఉంటే నీకేంటారు అంటారు. నువ్వు ఇలా ఉంటే నీకు మాత్రమే కాదు సమాజానికి నష్టం. నువ్వు రేపటి రోజున రెక్లెస్గా కనుక బండి నడిపితే నీతో పాటు సమాజానికి నష్టం. రేపటి రోజున నువ్వు కనుక ఏ కారణం చేతనైనా కనుక ఉమ్మకడ వేసో ఇంకొకటి వేస్తే కనుక సమాజానికి నష్టం. దానివల్ల అనారోగ్యం వస్తుంది, దానివల్ల ఈగలో దోమలో వస్తాయి. ఉన్నంతలో ఎలా అని చెప్పి మనందరూ అర్జెంటుగా ఏదో ప్రకృతి ప్రేమికులు అయిపోవాలంటలేదు నేను. ఉన్నంతలోనే పదం వాడుతున్నాను. సో అందుకని మన సొసైటీ అంతా ఇవాళ వ్యక్తుల్ని కానీ, వ్యవస్థల్ని కానీ, వస్తువుల్ని కానీ, జంతువుల్ని కానీ, ప్రకృతిని కానీ దాని యొక్క స్థితిని అర్థం చేసుకొని, అది కూడా ఒక ప్రాణం ఉన్నదని, ఇలానే ప్రవర్తించకూడదని తెలియని ఒకనొక పరిస్థితులకు మనం వచ్చేసాం ఇవాళ. అందులో ఏది పడితే అది మాట్లాడతాం. ఇక్కడ మళ్ళీ ఎలాబరేట్ చేస్తాను, ఏం చేయలేను ఇంకా. అదేంటంటే చెప్పండి, కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీట్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటారనుకుంటారు. ఎంత బాధేస్తుందో నాకు. ఖచ్చితంగా నేను 5 ఏళ్ళు ఉంటాను ఈ సీట్లో, అంటే 5 ఏళ్ళ టర్మ్ కాబట్టి గ్యారంటీ లేదు. 5 ఏళ్ళకి కూడా గ్యారంటీ లేదు. ఎందుకుంది? 5 ఏళ్ళేంటి, 5 నిమిషాలకి లేదు, 5 సెకండ్లకి లేదు. ఓకే కాదు దీప, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు ఉదయం 11 అయింది అనుకుందాం, 11:03 నువ్వు నేను ఇక్కడ ప్రాణంతో ఉంటాను గ్యారంటీ ఉందా? భయపడతావేమో ఆ పదం వాడితే, నాకు తెలియదు. కానీ ఇప్పుడు భయపడలేదండి ఎవరు భయపడలేదు. అది కూడా భయమే, అది కూడా బాధే, అది కూడా బాధాకరమే. మరి అందుకని మనం గౌరవం
ఎదుటి వ్యక్తి గౌరవం ఇవ్వడం అనే ఒకానొక పరిస్థితిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి కారణం టెక్నాలజీ, దానికి కారణం ఈజీనెస్. నేనైతే ఎక్కువగా టెక్నాలజీ అంటాను. సరే, ప్రతిదానికి ఒక సొల్యూషను సమాజమును రాజ్యాంగం ఎప్పుడు ఇస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి. అదే నాకు తెలుసు 2-3 ఏళ్లలో మన డిజిటల్ ప్లాట్ఫామ్స్కి చట్టాలు వస్తాయి. ఖచ్చితంగా రావాలి కూడా, అసలు రావాలి కూడా. వస్తాయి. అటు ఎన్ని వచ్చినాయి ఇవాళ వరకు డిజిటల్ మీడియాలో. ఇంకా భాష లాంటి వాటి పట్ల నాకు తెలియదు, కానీ కంటెంట్ పట్ల ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ప్రణీత్ హనుమంత్ అనే అబ్బాయిని అరెస్ట్ చేయడానికన్నా బేసిక్ రీజన్ ఒక పోక్సో లాంటి చట్టమో, ఇంకొక చట్టమో, ఒక ఐపీసీలోనూ సిఆర్పిసిలోనూ ఒక సెక్షన్ ఉండబట్టే కదా. లేకపోతే ఏది లేకుండా ఏమి తీసేది. మనందరం అయితే కనుక ఎమోషనల్గా అరెస్టులు పదాలు వాడినా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఆలోచించదు కదా. దే నీడ్ దట్ ఫ్యాక్చువల్. సో అందుకని అట్లా మన జీవితాల్లోకి ఇవన్నీ చొచ్చుకొచ్చినాయి. చెప్పేవాళ్ళు లేరు, రోల్ మోడల్స్ లేరు, చెప్తే వినేవాళ్ళు లేరు. రైట్, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ యాక్చువల్గా. దానికి కారణం ఏంటి అంటే ఈజీగా ఏదైతే వస్తుందో దాని విలువ తెలియదు. ఒకప్పుడు పుస్తకం చదవాలి అంటే లైబ్రరీకి వెళ్ళాలి. ఇవాళ పుస్తకం చదవాలి అంటే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు. ఇంకా ముందు ముందు అది కూడా ఓపెన్ చేయట్లేదు. ఒక డబ్బింగ్ చెప్తే ఆ ఈ బుక్ వచ్చేది, ఆడియో బుక్ వచ్చేది. ఇప్పుడు అది కూడా అక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఆ పుస్తకాన్ని ఇలాగా అప్లోడ్ చేస్తే అలా ఆడియో వస్తుంది. మీకు ఏ భాష అయినా తెలియపోయినా పర్లేదు. మీరు ఇప్పుడు ఒరియాలో మనిద్దరి యొక్క ఇదే దాన్ని కిందన కాదేం మాట్లాడుతుంది, కిందన స్క్రోలింగ్ కాదు. మీరు నేను తెలుగులో మాట్లాడుతుంటే ప్రపంచంలో ఏ భాషలోకి మార్చాలో చెప్పండి, ఆ భాషలోకి నేను మాట్లాడుతున్నట్టుగా మీరు మాట్లాడుతున్నట్టుగా మన వాయిస్తో మరి కరెక్టే. కానీ విలువను తెలుసుకోకపోవడమే ఇక్కడ బాధ. ఆ విలువ జీవితానికి సంబంధించింది, ఆ విలువ పదవికి సంబంధించింది, ఆ విలువ మనిషికి సంబంధించింది. అందుకని ఎదుటి వ్యక్తిని ఎలా మనం మనిషిగా చూస్తున్నామా లేదా. చిన్న చిన్న మిస్టేక్స్ అంటారా ఎవరైనా చేస్తారు. దాన్ని తప్పును ఒప్పుకుని ముందుకెళ్ళినవాడు గొప్పవాడు. ప్రతి ఒక్కరి గురించి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అడగగానే ఫటాఫట్, అసలు టైం లేదు ఇలాంటి రీజన్స్ ఏం చెప్పకుండా చక్కగా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను అన్నాను కదా, మీ సబ్జెక్ట్ అంతా బయటికి రావాలంటే ఒక 5 months పడుతుందని. ఈజీగా ఖచ్చితంగా అవన్నీ ప్లాన్ చేద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.